హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైజ్. ఈరోజు మంచి రైస్ రెసిపీ పుదీనా రైస్ చూపిస్తానండి. యాక్చువల్లీ ఇది బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో బాస్మతి రైస్ని ఫస్ట్ కొంచెం ఒక 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెడితే సరిపోతుందండి. సో మార్నింగ్ హరీలు ఉంటే ఒక 15 to 20 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను సోక్ చేసి పెట్టేశానండి బాస్మతి రైస్. ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, క్యారెట్, వెజిటేబుల్స్ వెళ్ళాలి అంటే కిడ్స్కి క్యారెట్ తీసుకున్నానండి. నేను 2 క్యారెట్స్ బిగ్ సైజ్వే తీసుకున్నాను. ఒక్క టమాటో తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అండ్ పుదీనా, పచ్చిమిర్చి, కాజు వేస్తే బాగా టేస్ట్ వస్తుందండి. కాజు తీసుకున్నాను. ఆనియన్స్ అయితే మరీ చిన్న సైజ్ కాకుండా మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోండి. అండ్ టమాటో కూడా మీడియం స్లైసెస్ అండి. క్యారెట్ అయితే నేను కొంచెం మరీ కొంచెం చిన్నగానే కట్ చేస్తానండి. మరీ పెద్దగా అయితే పిల్లలు పక్కన పెట్టేస్తారు. క్యారెట్, కొన్ని మసాలాలండి, లవంగా, ఇలాచి అండ్ దాల్చిన చెక్క, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పుదీనా ఒక చిన్న బౌల్లో తీసుకున్నానండి. అండ్ ఆల్సో పచ్చిమిర్చి. సో పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. పుదీనా పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలి మనం యాక్చువల్లీ. సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నానండి. యాక్చువల్లీ మామూలు గిన్నెలో కూడా కుక్ చేయొచ్చు, బట్ మార్నింగ్ కొంచెం హరీలో ఉంటుంది కాబట్టి కుక్కర్ అయితే తొందరగా అయిపోతుందని కుక్కర్ పెట్టాను. సో కుక్కర్లో ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. తర్వాత షాజీరా, ఈ మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. వేసి వాటిని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయండి. యాక్చువల్లీ నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకోండి. క్యారెట్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలి కదా మనకు. ఈ క్యారెట్ ఫ్రై అయ్యేలోపు మనం అది మిక్సీ చేసేసుకుందామండి. మన పుదీనా అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇందులో కొంచెం వాటర్ వేసి చేసుకోవచ్చండి. వాటర్ వేసి కొంచెం మిక్సీ చేశాను. తర్వాత ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టమాటో వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ క్లిప్ మిస్ అయింది. అది ఫ్రై అయ్యాక కాజు వేసుకోండి. కాజు వేసుకున్నాక ఒక 1 మినిట్ అలా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది అందులో యాడ్ చేసేసేయండి. ఈ పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు కొంచెం దగ్గరికి కానివ్వండి. ఫుల్ డ్రైగా దగ్గరికి వద్దు, లైట్గా దగ్గరికి అవ్వనివ్వండి. మరి వాటరీ లేకుండా కొంచెం దగ్గరికి అవ్వనివ్వండి. ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది. తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని ఒక్కసారి కలిపి, నేను ఇక్కడ డబల్ వాటర్ తీసుకున్నానండి. అంటే 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుందండి. కొంచెం మంచిగా బాస్మతి రైస్ కాబట్టి కొంచెం పుల్లలుగా వస్తుంది. తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి కలిపాక కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి. సో మనకు 1-2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 1-2 విజిల్స్ వచ్చాక రైస్ ఇలా బాగా అవుతుందండి. సో పుదీనా రైస్ ఇట్స్ వెరీ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. కిడ్స్ బాక్స్లోకి అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.